శివ గారు అండ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే నాకు తెలిసి గురునాథం మాదిగాని గారు బీజేపీ తరపు నుంచి మాట్లాడారని నేను భావిస్తున్నాను. ఈస్ దట్ రైట్ శివ గారు? టీడీపీ అండి, ఏపీ విచ్ ఇస్ అన్ ఎన్డీఏ. సో ఎసెన్షియలీ వారు మాట్లాడిన దాంట్లో నాకైతే ఏం అర్థం కాలేదు. ఏదో ఇంటి సమస్యలాగా వారు మాట్లాడుతున్నారు. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పొదుపు చేయాలన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ నాట్ హౌ ఇండియన్ ఎకానమీ షుడ్ వర్క్ ఆర్ విల్ వర్క్. Let us understand what are the problems. India has started facing the problems like Paparao garu పెద్దలు చెప్పినట్టు ఆల్ ద వే ఫ్రమ్ డిమోనిటైజేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి తీసుకుంటే జిఎస్టీ అని చెప్పేసి ఏదైతే వారు ఇంప్లిమెంట్ చేయడానికి చూసారో స్మాల్ బిజినెస్ గాట్ ఎఫెక్టెడ్ హ్యూజ్. డిమోనిటైజేషన్ లో ఏదైతే బ్లాక్ మనీ వస్తుందని చెప్పేసి వారు చెప్పారో ఎక్కడ కూడా రాలేదు. 99% ఆఫ్ ద మనీ ఆఫ్ ద కరెన్సీ హాస్ రిటర్న్ టు ద బ్యాంక్స్. వాట్ డస్ దట్ మీన్? బ్లాక్ మనీ ఎక్కడ కూడా రాలేదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వాట్ ఎవర్ ద పాలసీస్ ద ఇండియన్ గవర్నమెంట్, ఇట్ కుడ్ బి మోదీ 2.0 ఆర్ ద కరెంట్ మోదీ 3.0, రెండు ప్రభుత్వాలు ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ఏర్పడుతున్నటువంటి ఈ సంక్షోభం. మనము ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ వారిని ఒక సాకుగా చూపిస్తున్నాం, దట్ ఈస్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అండి. దేర్ ఆర్ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ బీన్ బ్లీడింగ్ ద ఇండియన్ ఎకానమీ. ప్లీజ్ నోట్ దట్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ రోజు ఏదో ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి జరిగినటువంటి వారు వల్లనే వచ్చినటువంటి సమస్యలు కావండి ఇవి. దిస్ హ్యావ్ బీన్ దేర్ అండ్ వీ డి నాట్ టేక్ ఎనీ మెజర్స్, కరెక్టివ్ మెజర్స్ ఏది లాంగ్ బ్యాక్ ఇష్యూస్ సార్. దట్ ఈస్ belongs from you Gurunath garu fast ga koddu please okkasari ayina complete cheyani you are basing on the stand. You please Gurunath garu speaking like that. Gurunath garu okka nimisham madhyalo maatladoddu Gurunath garu please. వన్ బై వన్, మనం తక్కువ మంది ఉన్నాం కదా ప్లీజ్. ఓకే ఓకే యా. సో ఏదైతే ఇబ్బందులు ఉన్నావో ఈనాటివి కావు. ఈ గత మోడీ 2.0 దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు మోడీ 3.0లో కూడా అదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. హై అన్ఎంప్లాయ్మెంట్ రేట్, హై ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. లెట్ us టాక్ అబౌట్ టుడే వై ద మోదీ గవర్నమెంట్, మోదీ ఏదైతే పెరేడ్ గ్రౌండ్స్ కి వచ్చేసేసి వారు పిలుపునిచ్చినటువంటి 10 సూచనల గురించి మనం మాట్లాడదాం. వారు ఏదైతే మాట్లాడారో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి. ఈ రోజు కరెంట్లీ టుడే ఆర్బీఐ హెస్ కమ్ అప్ అండ్ సెడ్ ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉందో $700 బిలియన్ అని. వాట్ ఈస్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక కంట్రీ యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. అవి ఈ రోజు కిందకి పడిపోతూ వస్తున్నాయని చెప్పేసి అవి యాక్చువల్ గా ఎప్పుడు అని అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవ్వదో ఆ యొక్క రిజర్వ్స్ నుంచి వాడడం జరుగుతుంది. మనం ఏది అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటాము అని అంటే ఆయిల్ కానివ్వండి, ఎల్పిజి కానివ్వండి, గోల్డ్ కానివ్వండి. గోల్డ్ ఏదైతే మనం కొంటున్నామో ఇట్ ఇస్ సెంటిమెంటల్ థింగ్, ఇట్ ఇస్ న్యాచురల్ రిసోర్స్. ఇక్కడ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ఒక కమోడిటీ, సేఫెస్ట్ కమోడిటీ అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు కాబట్టి డాలర్లలో ఇచ్చి మనం కొనుక్కుంటాము. దట్ ఈస్ నెంబర్ 1. పెట్రోల్ ఏదైతే ఉంటుందో క్రూడ్ ఆయిల్, 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ టుడే వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆ యొక్క క్రూడ్ ఆయిల్ ఈ రోజు బికాస్ ఆఫ్ ద క్రైసిస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ రైట్ ఆఫ్ హోమోస్ క్లోజ్ చేయడం వల్ల ఒకటే కాదండి, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ రోజు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు రష్యా హెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ వారు మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ లో ఇచ్చారండి. మరి ఆ రోజు తీసుకున్నారు కదండి. మరి అప్పుడు ఏమైనా ప్రజలకి లబ్ధి చేకూరిందా అండి? ఆ రోజు మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ లో వచ్చిందండి. ఏమైనా ₹50, ₹60, ₹70 పెట్రోల్ ఇచ్చారా అండి? ఎక్కడ పోయిందండి ఆ డబ్బు? ఈ రోజు ₹100 పైన బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు ఈ రోజు మీరు రేటు మాత్రం పెంచుతున్నారు. ఎల్పిజి సిలిండర్ల మీద మీరు రేట్లు పెంచుతున్నారు. ఎల్పిజి కూడా ఈ రోజు మోర్ దాన్ 50% వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే భారత్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి, విశ్వగురు అని చెప్పేసి గత 12 సంవత్సరాలుగా మాటలు మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కానివ్వండి, ప్రొడక్టివిటీని కానివ్వండి ఎక్కడా పెంచలేదు. మనకి కావాల్సినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏదైతే మనం బయటికి పంపిస్తామో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, బయో ప్రొడక్ట్స్ కానివ్వండి ఎక్కడ కూడా దీంట్లో పెరగలేదండి. వారు డొనాల్డ్ ట్రంప్ గారు, నేను ఇదే చెప్తున్నాను, ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బందులు అని చెప్తున్నానండి. ఒకరినే సాకుగా మీరు చూపించకండి. మీరు ఏదైతే పత్తి మనం బయట దేశాలకి పంపిస్తామో అది పంపనివ్వకుండా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి పాలసీ, ఆ యొక్క ఎంఎస్పి రేట్ కూడా ఈరోజు పత్తి రైతులకి దొరకలేదండి. వైట్ గోల్డ్ అనే ఏదైతే మనం భావిస్తామో ఆ యొక్క వారు చెప్పారండి ఫారెన్ క్లాత్స్ కొనకండి, ఫారెన్ ఫ్యాబ్రిక్ తీసుకోకూడదని చెప్పేసి.
కానీ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో మన దేశం నుంచి బయట దేశానికి పంపిస్తామో అది కూడా ఈరోజు మనం పంపివ్వట్లేదండి. వై వారు ఏదైతే అక్కడి నుంచి పంపించేటువంటి కాటన్ నేను పంపిస్తా, మెక్సికోలో పండించినటువంటి కాటన్ నేను పంపిస్తా, 0% టారిఫ్ మీరు ఇవ్వాలి అని అంటే ఎస్ సార్ అని చెప్పారండి. ఓకే, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనొద్దంటే ఎస్ సార్ అని చెప్పారండి. ఐ కమాండ్ అని చెప్తే ఎస్ సార్ అని చెప్పారండి. ఇటువంటి మాటలు తల ఊపి ఈ రోజు మనకి తీసుకొచ్చినటువంటి ఒక సంక్షోభం అండి ఇది. దిస్ ఈజ్ నాట్, మళ్ళా చెప్తున్నాను, ఐ రిపీట్, ఈ రోజు ఆయిల్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఏమైనా చేశారండి? రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారండి? ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారండి. వై 12 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తారని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. యువతకి 140 ఓకే, నుమాన్ గారు. దేశంలో ఉన్నప్పుడు వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు మనం కల్పించొచ్చో, వారికి ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కల్పించొచ్చో, ఎటువంటి ఎంఎస్ఎంఈస్ గురించి వారు ఏమైనా పాలసీ తీసుకొచ్చారా? ఒక్క పాలసీ ఇక్కడ బీజేపీ మిత్రులు కానివ్వండి, ఎన్డీఏ అలయన్స్ ఉంటే నేను అడగదలుచుకున్నాను. ఓకే నుమాన్ గారు, రైట్, గాట్ యువర్ పాయింట్ నుమాన్ గారు. ఓకే, ప్రశ్న, 12 సంవత్సరాల్లో ఒక్క పాలసీ మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క పాలసీ రైట్. చంద్రశేఖర్ గారు మీ అభిప్రాయం ఏంటి? ఏం జరుగుతుంది అసలు దేశంలో? బాబారావు గారు, గురునాథం గారు, నమ్మి గారు, అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న